ఈ సినిమా ఎంత కామెడీగా ఉందోరా. చూసావారా ఆ చెత్త నా కొడుకులు ఎలా కొట్టుకుంటున్నారు. వీళ్ళ వల్లేరా ఈ ప్రపంచం పీస్ అంతా దెబ్బతింటుంది. హీరోల తప్పు కాదురా, హీరోలని ఇలా తయారు చేసే ఆ డైరెక్టర్లది. ఏ ఛానల్ పెట్టినా హింసాకాండలే. ఎవడైనా మంచి మెంటల్ పీస్ దొరికే సినిమాలు చేస్తే బాగుండవు. ఇదేందిరా అది నా ఫోన్ అలా కొట్టుకుంటుంది. మన బాస్కట్ అనుకుంటా. ఫోన్ లేపు, లేకపోతే వాడు చంపేస్తాడు. మిషన్ 65 మిషన్ 65 ఏంట్రా చెత నా బాస్ గా. అలా మాట్లాడి నా బరువు తీయకురా. నా పేపర్ చూసి రాసి నువ్వు బాస్, నేను నీ కింద ఎంప్లాయీ. విషయం చెప్పు బే. నువ్వు నీ చేత ఫ్రెండ్స్ గాళ్ళు అందరూ ఆది మానవుల దీవికి వెళ్ళాలి. ఎమర్జెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ నౌ. ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది, రెడీ అయ్యి ఎకండి. ఏం కావాలన్నా హెలికాప్టరా? గవర్నమెంట్ అన్ని అరేంజ్ సడన్ గా చేస్తుంది. ఏంట్రా? లెట్స్ గో బాయ్స్. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం. గెటప్స్ చేంజ్. ఆది మానవుల కాలానికి వెళ్తున్నాం. హే హూ ఓ మెరుపులా? ఓ లిఫ్ట్ పని చేయటం లేదా ఏంటి? మనం అరే, పోయేది వీడు పల్లీలు మొహం చూడండిరా. అమ్ముకోవడానికి కాదురా. అరే హెలికాప్టర్ ఇటుంటే వీడు అటు చూస్తున్నాడేంట్రా? మిషన్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడానికి రా అక్కడికి వెళ్ళేది. అక్కడ ఆది మానవుల డాన్స్ ఎలా చేయాలి? ఓ ఏఈఈ ఇలా ప్రాక్టీస్ చేయాలిరా ఆది మానవులారా. గోవిందరాజు, నువ్వు రావా? నేను రాకపోతే మిషన్ ఎక్కడిది? మిషన్ పాసిబుల్ ఎక్కడ దగ్గదే? నా లవరా? ఫన్నీ మ్యాన్. ఒర్ని నిజం చెప్పేశానా? దాచుకోరా. అన్నీ బయటికి చెప్పకురా. అరే మనం మిషన్ మీద వెళ్తున్నట్టుగా లేదు, మీ హనీమూన్ కి వెళ్తున్నట్టుగా ఉందిరా. వావ్. ఎంత బాగుంది. ఏంటి నగచారి నాయాల్లాగా ఉన్నారు అందరూ? ఏంట్రా ఇక్కడ అందరూ అలా ఉన్నారు? హీరోలా స్టైల్ గా దిగండ్రా, ఓరోలలా దిగకండి. హెలికాప్టర్ దీనమ్మా ఆపండి రోయ్. హీరో ఇక్కడికి ఎంటర్ కాగానే జంతువుల కంటే నీచంగా బిహేవ్ చేస్తున్నాం రా. వీళ్ళంతా అలా ఉన్నారేమిటి? కర్రె కాకుల్లాగా. కుర్ర కుర్ర కూర్చు గిచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా? ఈ కర్రె నాయాలు కోపం వస్తే తింటారేమో మనలని. వీళ్ళు ఎవరిని తినర్రా, ప్యూర్ వెజిటేరియన్స్. అవునా? హే మీరంతా మాకు వెల్కమ్ చెప్పాలి. మేము మీ ప్రపంచానికి నువ్వు వచ్చాం. నాకు చెప్పినట్టుగా అనిపించడం లేదు తప్పు బ్రో. మాట్లాడకు, వాళ్ళు విరుచుకు పడతారు. అవును రోయ్, ఈ నల్ల బూజిగాడు ఎలాగో చూస్తున్నాడు. అరే కర్రెనాయాలారా, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా? వీళ్ళమ్మ కడుపులు మాడా. ఏమంటున్నారా? ఒక ముఖ కూడా అర్థం కావడం లేదు. ఎలా చేస్తున్నావేంట్రా కర్రెనాయాల్లా? ఓ వాళ్ళ కామెడీకి మీ కామెడీకి నవ్వు ఆపలేకపోతున్నా. నీ అబ్బా నాయాలా, వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకురా అంటే చూసావు. ఇప్పుడు Kuraba, kill, Kuraba, go, Jobar, Ajab, Jab, Lo, La. ఓరి నమ్మ, ఈ కర్రే నా కొడుకు వాచ్ని కూడా ఎలా చూస్తున్నాడేంటి? ఓరి దేవుడా, ఏంట్రా నాకు ఈ ఆది మానవుల బాధ. Ush, Sosh, Paso, Barbo, Para. ఆపండిరా మీ కర్రే నాయాళ్ళ భాష. ఈ కర్రోళ్ళంతా నిన్ను బాలాగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారా? అవునా? ఈ కర్రె చింపాంజీ నాయాళ్లకు అంత సినిమా కూడా ఉందా? ఏంటి ఆ శబ్దాలు ఏదో మన దగ్గరకు వస్తున్నట్టుగా ఉంది. అమ్మో నాకు చాలా భయంగా ఉంది. ఏంట్రా ఎలా పరిగెడుతున్నారు? ఆగండి అందరూ. ఒకేసారి పరుగెడితే నాకు కూడా బ్యాక్ అవుతుంది. మనకి చివరి రోజులు వచ్చేసాయిరా. డైనోసార్ పీక్కొని తింటాదేమో. గలగల అంటున్నాయి. కొద్దిసేపు ఆగండిరా. అవి మనలని తినడం లేదురా. అందుకే పరీక్షింపట్టి చూస్తున్నా. ఈ కర్రె నాయాలలాగే ఇవి కూడా వెజిటేరియన్ అనుకుంటాన్రా. అరే ఇంకోటేదో వస్తుందిరా. వామ్మో, ప్లీజ్ మమ్మల్ని తినకే, నీకు దండం పెడతా. అట్లా చూడండి, ఇంకో రకం జంతువు పరిగెత్తండి రోయ్. ఇవి ఏం జంతువులరా ఇంత పెద్దగా ఉన్నాయి?
ఇవి జంతువుల వాటి అమ్మమ్మల చిత్ర విచిత్రాలన్నీ చూస్తున్నావేంట్రా ఈ కర్రనాయాల ప్రపంచంలో? అరే అట్లా చూడండి, ఇంకో రకం జంతువు. పరుగెత్తండి రోయ్. అరే మళ్ళీ ఈ కర్రోడు ఏమో అంటున్నాడు రా బాబోయ్. దీనమ్మా, ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో అదే అర్థం కావడం నేను లేదురా. ఇటు నుంచి పారిపోతా. అరే వీళ్ళు అంటున్న దాని ప్రకారం వీళ్ళ పెంపుడు జంతువులు స్మెల్ చూస్తేనే అవి ఓ కంటే లోపలికి లేకపోతే పైకి. నక్కలారా, పారిపోదాం. మమ్మీ భయమేస్తుంది రోయ్. దీనికి ఫ్రంట్ టు బ్యాక్ తేడా తెలీదా? అలీదా నాకు ఏమైనా తోచింది. కొరకగలదు. ఏంట్రా ఇవి మన చుట్టూ తిరుగుతున్నాయి? రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాయేమో రా. నేనైతే పారిపోతా. లెట్స్ గో. అమ్మో, వీటి రీసెర్చ్ అయిపోయింది రోయ్. అస్సలు వద్దు. ఇప్పుడు హాయిగా ఉందిరా. ఇక్కడికి వచ్చి లోపలికి ఎంటర్ అయిన వాడు ఒక్కడు కూడా లేరు. మనకి ఏం కాకుండా ఎంట్రీ దొరికిందంటే ఇది ఏం మామూలు విషయం కాదు. కేవలం వాళ్ళ వంశస్థులు మాత్రమే ఇక్కడ బ్రతికి బట్టకలగలరు. అవునా? అంటే మనకి వీళ్ళ మరి మనకేం కాలేదు Powers కదా? ఉన్నాయా ఏమైనా? అంటే మనమేమైనా వీళ్ళ వంశస్థులమా? నీకు నాకు మనందరికీ తెలియదు. మన వెనకాల చాలా జరుగుతున్నాయి. అసలు మనల్ని ఎందుకు పంపారో తెలుసుకోవాలి ఫస్ట్. వావ్, ఎంత Nice one. బాగుందో ఆ ఆర్కిటెక్చర్. లొకేషన్ చూడండి. అరే మామా, అదిరిపోయింది. మీకు ఇప్పుడు ఒక మరి మాకిప్పుడేంటి? ఆది మానవుల దేవుళ్ళు వీళ్ళు. ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాళ్ళంతా ఏంటి ఇక్కడ వాళ్ళు గొప్ప దేవుళ్ళ ఏమైనా? చూడురా, వాళ్ళ స్వచ్ఛమైన హృదయాలు చూడు. ఒకేసారి అన్నీ చెబుతా. వీళ్ళ మొహాలు చూస్తుంటే గుడిలో దేవుణ్ణి చూసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. అవునురా, వీళ్ళు నిజమైన దేవుళ్ళు. అరే నిజం చెప్పు నాకు. నేను చెప్పబోయే వాటిని ఈ భూమి మీద ఎవరూ నమ్మలేరు. ఇది అక్షరాల నిజం. అరే చిన్నపిల్లల్లా కొట్టుకోకుండా నిజాలు మాట్లాడింది. అరే నువ్వు చెప్పురా. మనం రోజు ఫోటోల్లో పూజలు చేసే ఆ దేవుళ్ళ వంశస్థులు వీళ్ళు. వీళ్ళ DNA లో మొత్తం పవర్స్ ఉన్నాయి. ఏం పవర్స్ రా? ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తులన్నీ వాళ్ళ DNA లో ఉంటాయి. అంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా? కాదు, వాళ్ళ తాతలు ముత్తాతల్లాగా మనల్ని మిషన్ పేరుతో ఇక్కడికి పంపారు. మనకి ఏం కాలేదు అంటే వీళ్ళ DNA మన DNA ఒకటే. ఏం మాట్లాడుతున్నావురా? ఆ దేవుళ్ళ DNA మన DNA ఒకటా? నిజం మాట్లాడుతున్నా. అవును, ఒకటే. అసలు మిషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది.